గౌరవలేనటువంటి రమణమూర్తి గారు, విజయ విహారము మరియు జై భారత్ ఈ యొక్క ఫౌండరు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ఎదురుగుండా ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా నమస్సుమాంజలి. నేను ఒక 30 సంవత్సరాల నుండి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంతో ముడిపడి ఉన్నానండి. ఒక 2 సంవత్సరాల నుండి సనాతన కాహళి అంటే మత విద్వేషాలకు, అసమానతలకు వ్యతిరేకమైనటువంటి ఆ సబ్జెక్టుతో నేను ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్ కూడా నేను వస్తున్నానండి, ఎక్కడ మిస్ అవ్వకుండా. నాకు ప్రసంగం కూడా ఒక అవకాశం కూడా ఇచ్చారు. నాతో పాటుగా బ్రహ్మకుమారిస్లో ఇంకో సిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. వారి నుండి మనం గమనించింది ఒక్కటేనండి, ప్రపంచంలో ఈ భూమండలం మీద ఏదైతే ఎన్ని ధర్మ గ్రంథాలు ఉన్నాయో, శాస్త్రాలు ఉన్నాయో, పుస్తకాలు ఉన్నాయో, ఏ పుస్తకంలో కూడానండి ఇలాగా ద్వేషాన్ని మీరు చేయొచ్చు, ఎవరైనా మీకు ఇష్టం లేని పని చేస్తే వారిని మీరు ఈ విధంగా దాడి చేయొచ్చు అనేటువంటి ఎక్కడా కూడా లేదండి. అర్థమైందండి? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి ఈశ్వర సర్వభూతానాం అన్నాడు భగవంతుడే. 9వ అధ్యాయంలో 29లో నాకు ఎవ్వరి పట్ల ద్వేషం లేదంటున్నాడండి. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. ఒకరంటే ప్రత్యేకమైన అనురాగము లేదు, ఒకరంటే ప్రత్యేకమైన ఎవరి పట్ల ద్వేషం కూడా నాకు లేదు అంటున్నాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని మనం గమనించినట్లయితే ఎవరి పట్ల మనకి ద్వేషము కలగదండి. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధు స్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. భగవద్గీతే కాదండి, ఉపనిషత్తుల్లో కూడా ఉందండి. మనం మామూలుగా సత్యము వద ధర్మము చెరా, తైత్తిరీయ ఉపనిషత్తు శిక్షావళిలో 1.11.1. సత్యము వద అంటే ఏమైపోయింది ఈ రోజున మనకి? సత్యము వధ అయిపోయిందండి. సత్యము వద అంటే సత్యమే పలకవయ్యా, సత్యాన్ని రక్షించు, దాని గురించి ఏమైనా నువ్వు చెయ్యి. ధర్మము చెర అంటే ధర్మ మార్గంలో నువ్వు నడువు. కానీ ఈరోజు ఏమైపోయిందండి? ధర్మము చెరసాలలోకి వెళ్ళిపోయింది. నేను ఇందులో ఉన్న ఒక్క పదం నేను ఇక్కడ ఇందులో తీసుకున్నాను. ఒకసారి గమనించినట్లయితే రమణమూర్తి లాంటి వారు, మన జస్టిస్ గారు చెప్పినట్లుగా చాలా గొప్ప వ్యక్తి అండి. ఇటువంటి వ్యక్తిని నేను చూడలేదండి. అర్థమైందండి? అందరూ బాగుండాలి, ఎవరి పట్ల వాడు, ఎవరి సాంప్రదాయం వాళ్ళదండి. మీరు ఎందుకు అందరూ బ్రహ్మకుమారిస్ కాలేరు, అందరూ షిరిడి సాయిబాబా భక్తులు కాలేరు, అందరూ జై భారత్ మూమెంట్కి రాలేరు. కానీ పరస్పరం మనం అందరం కూడా మనుషులం కదండి. సర్వే జనా సుఖినో భవంతు. ఎవరు సుఖం కోరుకుంటున్నాం? లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? సాటి మనిషిని మనిషిగా గుర్తించు. ఏదైనా వాళ్ళు క్రైమ్ చేస్తే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. ఇది ఒక్కసారి. అందుకని నిన్న జరిగినటువంటి ఘటన ఎప్పుడైతే మాకు ఆ గ్రూప్లో మేము కూడా ఉన్నామో చాలా బాధ కలిగిందన్నమాట. అర్థమైందండి? ఏం చెప్పారైనా ఆయన సత్యం పలుకుతుంటే దాన్ని ఖండిస్తున్నారు. ఆ విధంగా మనము ఏదైనా మీకు నచ్చకపోతే ప్రతి ఒక్కటి కూడా అందరికీ నచ్చాలని లేదండి. ప్రతి ఒక్కరికి కూడా వాక్ స్వాతంత్ర్యం ఉంది, ఎవరికి నచ్చినట్టుగా ఉండొచ్చు. కానీ సమాజానికి హాని చెయ్యనంత వరకు కూడా మీరు ఆ విధంగా మీరు భౌతిక దాడి చేయడానికి అవకాశం ఉందా? చూడండి, ఇప్పుడు ఒక్కసారి ఇది గమనించండి. ఇక్కడ ఏముందంటే ఇందులో ఇది ఏంటంటే ఇది తైత్తిరీయ ఉపనిషత్తు శిక్షావల్లి 1.11.1. ఇందులో ఉన్నదే చేశారండి నిన్న. అంటే ఉపనిషత్తుని కూడా మనం వ్యతిరేకిస్తున్నాం. హిందూ ధర్మం ఎక్కడా కూడా ఎవరిని ద్వేషించమని చెప్పలేదు, అందరూ సమానమని చెప్పింది. వాళ్ళు ఆ విధంగానే బోధిస్తున్నాం. మనం గౌరవించాలి, వారికి పాదాభివందనం చేయాలి, వారికి సన్మానం చేయాలి. అలాంటిది వారికి దాడి చేస్తున్నారంటే చూడండి, ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఏమిచ్చారండి? సత్యం వద ధర్మము చెర. ఆ పద్యం అంతా నేను చదవను, ఒక్కటే నీకు అర్థం చేయిస్తాను. సత్యం వద, ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడుము. ధర్మం చెర, ధర్మబద్ధమైన జీవితాన్ని ఆచరింపుము. శాస్త్ర అధ్యయనాన్ని, ఆత్మ చింతనను ఎప్పుడు నిర్లక్ష్యము చేయకు.
గురువుకు కృతజ్ఞతతో సముచితమైన గురుదక్షిణ సమర్పించు. నీ కుటుంబము సమాజ బాధ్యతలను విస్మరించకు. సత్యాన్ని ఎన్నడూ విడువకు. ధర్మాన్ని ఎన్నడూ నిర్లక్ష్యము చేయకు. శ్రేయస్సు మంచి కార్యాలను విస్మరించకు. సమాజ సంక్షేమము అభివృద్ధి కోసం కృషి చేయడంలో అలసత్వం చూపకు. నేర్చుకోవడం మరియు నేర్చిన జ్ఞానాన్ని ఇతరులకు పంచడము రెండింటినీ నిరంతరము కొనసాగించు. రమణమూర్తి గారు 100% ఉపనిషత్ మంత్రాన్ని ఆయన ఆచరిస్తున్నారండి. బ్రహ్మకుమారిస్ అంటే ఏమి లేదండి, శ్రీమద్ భగవద్గీత విశ్వాత్మలందరికీ సంబంధించిన గ్రంథం. అది హిందూ ధర్మం కాదు, హిందూ ధర్మ గ్రంథముగా అనుకున్నప్పుడు మనం ఎంత గర్వపడాలండి. విశ్వానికి చెందిన గ్రంథము అది హిందూ ధర్మ గ్రంథముగా వచ్చిందంటే, అందుకనే చూసారు హిందువులు అనేవాడు ఎక్కడా కూడా ద్వేషము కానీ అసమానత కానీ అవతల వాళ్ళ పట్ల కులము మతము జాతి ధర్మము రంగు రూపు ఉన్నవాడు నల్లవాడు తెల్లవాడు వర్ణము వర్గము భాష దేశము ఇటువంటివన్నీ కూడా శరీర ధర్మాలండి. శ్రేయాన్ స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో ఏం చెప్తాడు, దేహ ధర్మాన్ని విడిచిపెట్టు నాయన ఆత్మధర్మాన్ని గుర్తించు అని చెప్తున్నాడు. అందుకనే మేము ఈ అమానుష చర్య అండి, అనైతిక చర్య, ఈ పిరికి పంద చర్య అర్థమైందండి. ఈ యొక్క చర్యని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. బ్రహ్మకుమారి సభ్యుడిగా ఉన్నాను కాబట్టి 100% ఇది ఇటువంటి జరగకూడదు, ఫ్యూచర్లో కూడా జరగకూడదు. జస్టిస్ గారు చెప్పినట్టుగా ఈ కంప్లైంట్ని చివరిదాకా తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరికి తెలిసి రావాలి. ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది, కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అర్థమైందండి. ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. యూట్యూబర్స్ ఎన్ని వచ్చేసాయి, 100,000 సంఖ్యలో యూట్యూబర్స్ నడుస్తున్నాయి కదా. అందుకని ప్రతి ఒక్కరికి మనము ఇది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రమణమూర్తి గారి లాంటి వ్యక్తి మరొకరు దొరకరండి మనకి. సమాజాన్ని రక్షించడానికి, మతాన్ని రక్షించడానికి మనం ఖచ్చితంగా వారికి పూర్తి సహకారం మనం అందిద్దామండి. అర్థమైందండి. సర్వే జనా సుఖినో భవంతండి. ఓం శాంతి.